బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు రోజు రోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్లోని ప్రధాన ఆసుపత్రి సోరోబా ఖాన్ పై కూడా బాంబులు దాడి చేసింది. ఈ దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులతో దాడులకు దిగింది. ఫాతా-1 మిసైల్స్తో దాడులు చేస్తుంది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు రోజు రోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్లోని ప్రధాని ఆసుపత్రి సోరోబా ఖాన్ పై కూడా బాంబులు దాడి జరిగింది. ఈ దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. బాంబులు పడడంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణులతో దాడులకు దిగింది. ఫాతా-1 మిసైల్స్తో దాడులు చేస్తుంది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.